మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. కానీ రామచంద్ర గారికి పెళ్ళి అయిపోయింది, విడాకులు అయిపోయాయి, ఇప్పుడు సోలో లైఫ్ అంటే బికాజ్ ఈ ఆఫర్లు లేవనో, కుటుంబాన్ని పోషించలేకో, లేకపోతే అప్పులు అయిపోయినాయనో, ఫ్యామిలీ నుంచి దూరంగా ఉంటున్నారు అనేది అక్కడక్కడ ఎందుకు సర్క్యులేట్ అవుతుంటుంది. ఈజ్ ఇట్ రైట్ సార్? నామి కూడా రూమర్లు వస్తాయి. నామి కూడా రూమర్ వచ్చేది ఉందా? నాకు ఏం లేదండి. ఇట్స్ ఆల్ నథింగ్. అది ఏవో గాసిప్, ఏదో నో మ్యారేజ్, నథింగ్. అవ్వాల్సిన ఏజ్లో చేసుకోవాల్సిన ఏజ్లో. తర్వాత ఈ ఫైనాన్షియల్ ప్రెషర్స్కి ఇంకా ఇంట్రెస్ట్ అనకూడదు, ఒకరిని ఎందుకు ఇబ్బంది పెట్టాలి అనే కాన్సెప్ట్ వచ్చింది. ఓకే, ఇప్పుడు లెగ్ విరిగింది, బెడ్ రిడన్ అయ్యాను, నేనే స్ట్రగుల్ అంటే హ్యాండ్ టు మౌత్ స్ట్రగుల్ కాదండి. వర్క్ ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు రికవర్ అవుతుందో తెలియనట్టు నేనే ఉండి మనం ఇంకోళ్ళని చేసిన వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టే కదా. ఓకే, అలా అయిపోయింది. ఇప్పుడు అయిపోయింది. ఇంకా ఇప్పుడు దాని మీద జాస్ లేదు ప్రస్తుతానికి లేదులేండి జాస. ఓకే, అసలు పెళ్లి కాలేదు మ్యారేజ్ అనేది లేదు. ఒక్కళ్ళే ఉంటున్నారు ఇప్పుడు? నేను, మా బ్రదర్, మా తమ్ముడు. ఓన్ బ్రదర్. ఆయన మ్యారేజ్ చేసుకున్నారా? లేదు, ఆయన చేసుకోలేదు. ఎందుకు? ఆయన చేసుకోకపోవడం కారణం కొంచెం ఏంటంటే, అన్నకైతే పెద్దవాడికైతే చిన్నవాడే చేద్దాం మా అమ్మగారు ఆగి. నేను చెప్పా, నా వృత్తి వేరు, వాడి వృత్తి వేరు. ఓకే, సో వాడికి చేసేయమ్మా, ఎవడంత ఆలోచించాడు, నాకైందా వాడికైందా అని ఆలోచించే టైం ఎవరికి లేదంటే, సరే ఇంట్లో వాళ్ళ ఆలోచనలు ఉంటాయి కదా, నీకు కాంది వాడికి అని అలా అయిపోయింది. తర్వాత ఇంకా ఇద్దరికి ఆవిడ పాజిటివ్ అయిన తర్వాత అది అయిపోయింది ఇంకా అక్కడితో. సరే ఇప్పుడు వాడు కూడా ఇప్పుడు అంటే మేబీ నాకు 2 years చిన్న, మరి వాడి ఇంట్రెస్ట్ ఏంటో తెలియదు, వాడేం మాట్లాడు దాని గురించి అసలు. ఇప్పుడు ఏదో వీఆర్ గెట్టింగ్ ఆన్ అంతే. మీరు కూడా అడగలేదు ఆ తమ్ముడిని? ఎప్పుడు అడగలేదంటే నేను చూసి చేయలేను కదా సార్. ఇప్పుడు నేనున్న పొజిషన్లో ఇప్పుడు వాడికి ఇప్పుడు నేను చేసుకుంటాను రా అన్నాడు అనుకోండి, వాడు నేనేం చేస్తాను, వదిలేసాం మేము కూడా దాని గురించి. కానీ ఇప్పుడు మీ ఇద్దరికి ఒకరికొకరు మీరే తోడు, ఇంకా అంతే. వంట మీరే చేసుకోవటం అంతే. బ్యాచిలర్స్, సీనియర్ బ్యాచిలర్స్. కానీ ఇద్దరు ఫ్రెండ్స్ లాగా ఉంటారా, బ్రదర్స్ లాగా ఉంటారా, లేకపోతే? ఫ్రెండ్స్ బ్రదర్స్ కంటే కొంచెం కొట్టుకుంటూ ఉంటాం, అరుచుకుంటూ ఉంటాం. ఇప్పటికీ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటుంది ఇద్దరికి. మావాడు కొంచెం రూల్స్ గట్టిగా ఫాలో అవుతాడు, అంటే వాడు ఒక పద్ధతి, డిసిప్లిన్గా. మంది డిసిప్లిన్ కాదు కానీ నేను కొంచెం ఇలా ఉండొచ్చు, ఏం కాదులే అని కొన్ని విషయాలు పక్కకు కొట్టేస్తుంటాను. అలా చిన్న వస్తుంటాయి ఇద్దరికి. ఓకే, సో ఇప్పుడు కుటుంబ బాధ్యత అంతా తమ్ముడు, అన్న ఇద్దరు అంతే. ఓకే, సో బయట ఉన్న కొన్ని ఇబ్బందులు అవన్నీ మీరు? నాది నేను, వాడిది వాడండి. అంటే పడుతుంటాం అంతే. నా ప్రెషర్ చూడలే వాడు కంగారు పడుతుంటాడు, ఎందుకంటే ఈ టెన్షన్కి వీడికి హెల్త్కి ఏమవుతుంది దేవుడి దయ వల్ల ఒక లెగ్ ప్రాబ్లంతో అలాంటి మేజర్ హెల్త్ ఇష్యూస్ అంటే ఏం లేవు. కానీ ఏంటంటే వాడికి భయం, ఏదైనా మళ్ళీ ఇబ్బంది పెడుతుందా, మళ్ళీ వాడికి ఏదైనా ఏజ్ కదా, 45 ఏళ్ళు నాకు ఇప్పుడు. 45? 80 బాగుంది, నేను 45 ఇప్పుడు. సో వాడికి ఏంటంటే వీడికి ఏదైనా ఇప్పుడు ఈ ఏజ్లో ఎలాంటి ఇబ్బంది ప్రెషర్ తీసుకుంటాడా అని అలవాటు అయిపోయింది సార్ ప్రెషర్ తీసుకోవడం అనేది. ఓకే, కానీ 45 సంవత్సరాలు. అవునండి. తమ్ముడికి 43. సో అమ్మ నాన్న ఇద్దరు లేరు. కానీ ఈ యాక్సిడెంట్ జరిగిందన్నారు కదా షూటింగ్లో, కానీ అలాంటి టైంలో అనిపిస్తుంది కదా, పెళ్లి చేసుకుంటే ఒక ఫ్యామిలీ ఉండేది, ఎవరో ఒకరు తోడు ఉండేవాళ్ళు, ఫుడ్ వండి పెట్టేవాళ్ళు, అంటే అప్పటికి బాధ్యతలు కొన్ని అయితే ఫ్యామిలీకి. అదే కరెక్ట్. అదే అప్పటికి అయిపోయి ఉంటే వేరండి. ఆ కాలు విరిగా ఎవరు సార్ చేసుకుంటారు, కరెక్ట్గా ఉంటేనే టైంలో అనిపిస్తుంటాయి ఇవన్నీ. అప్పుడు అనిపించేది, కానీ ఇప్పుడు కాలు మామూలుగా ఉన్నోడికి వెళ్ళి అవ్వట్లేదు. ఇప్పుడు బయట కాలు విరిగి అసలు వర్క్ లేని వాడిని ఎవరు సార్ చేసుకుంటారు వచ్చి? ఇప్పుడు ఎవరు మీకు ఆ టైంలో మరి హెల్ప్ చేసి ఫుడ్ పెట్టి? నేను యాక్చువల్గా తర్వాత మా కజిన్ బ్రదర్, మా పెద్దనాన్న గారు అబ్బాయి, మా అన్నయ్య గారి దగ్గరికి వెళ్ళిపోయాం. వాళ్ళు ఎల్బీ నగర్ దగ్గర ఉంటారు. కాలు విరిగినప్పుడు మేము ఉండేది ఎర్రమంజిల్ కాలనీ, అక్కడి నుంచి షిఫ్ట్ అయ్యి అటు వెళ్ళిపోయి కింద ఫ్లాట్లో అన్నయ్య వదిన వాళ్ళు ఉండేవారు, పైన నేను మా తమ్ముడు. సో అలా ఒక 2 years నేను రికవర్ అయ్యేంత వరకు అక్కడ ఉన్నాం మా అన్నయ్య వాళ్ళతో. తర్వాత మళ్ళీ మా పాత ఏరియాకి వచ్చేసాం. అంటే నేను పుట్టి పెరిగిన ఏరియా ఎర్రమంజిల్ కాలనీ, అటు వెంకటరమణ కాలనీ. అది అలవాటు అయిపోయే ఏరియా. 40 ఏళ్ళకి ఇంకెక్కడికి వెళ్ళబుద్ధి కాల. సో మళ్ళీ వెనక్కి ఇటే వచ్చేసాం ఇద్దరం. ఓకే, సొంత హౌస్ ఉందా సార్? లేదండి, ఉన్న ల్యాండ్ గిన్ కూడా అమ్మేసుకో అప్పులకి. అంతే, అన్నీ అవుట్ క్లియర్ చేసుకో. అంటే కొన్ని క్లియర్ చేయడానికి తప్పలేదండి. అవును, ఒక అకౌంట్ సెటిల్ చేయాలన్నప్పుడు ఆలోచించి ఇది ఉంచుకుని నాకు ప్రయోజనం లేదు. వీడు రోజు ఎవ్రీ 2 days ఒకసారి ఫోన్ చేసి టార్చర్ పెడుతున్నాడు. దాని బదులు తీసేసాం అనుకోండి, వాడు నాకు ఫోన్ చేయడుగా. ఇంకా తర్వాత బతుకుంటే కొనుక్కోవచ్చు, మళ్ళీ కొనుక్కుంటే లేకపోతే లేదు. కానీ అవును, అలా ఆలోచించి అలాంటి ఇన్స్టెంట్ డెసిషన్స్ కొన్ని తీసుకోవాల్సి వచ్చింది పరిస్థితులు. తప్పదు ఇంకా. అప్పుడు కారు కూడా అమ్మేశారా? కారు కూడా అమ్మేశాను. ఇప్పుడు షూటింగ్ ఉంటే ఎలా సార్? అంటే కంపెనీ ఓపెన్గా చెప్పేస్తున్నారు, వెహికల్ లేదండి, బండి పంపిస్తారు అంటే పంపిస్తున్నారు. ఓకే, బయటికి వెళ్ళాలంటే కూడా
బయటికి వెళ్ళాలంటే క్యాబ్. అంతే. అది ఎప్పుడైనా వాడుకుంటే మా కజిన్ సిస్టర్ ఉంటారు, వాళ్ళ కారు ఎప్పుడైనా ఊరు వెళ్ళాలంటే అది వాడుతుంటాను. వెరీ వన్స్ అండ్ రేర్ కేస్ అనమాట, అది తక్కువ అంటే వాళ్ళే వాడుకుంటారు, అది వాడతాను. లేదంటే క్యాబ్ కంఫర్టబుల్. కానీ క్యాబ్ ఎక్కిన తర్వాత డ్రైవర్ గుర్తుపడతాడు, అడుగుతాడు 2 సార్లు అంటే మీరేనా అండి అని. నేనేనయ్యా అంటాను, అంతే. ఏముంది వాడు కాసేపు ఏవో చెప్తుంటాడు, ఆ సినిమాలు అలా చేశారు ఇలా చేశారని. అది అలవాటు, మీరు కూడా ఎంజాయ్ చేస్తుంటాను. కానీ మీ ధైర్యానికి ఒప్పుకోవచ్చు రామచంద్ర గారు, నిజంగా హ్యాట్సప్ అండి మీకు. ధైర్యంగా అనిపించింది. అవును, అంతే కదా మరి. ధైర్యం లేనివాడు ఏం చేస్తాడండి, సూసైడ్ చేసుకుంటాడు. అవును, ఇంత బతికాను ఎందుకు ఈ బతుకు అనుకుంటాడు కదా. కానీ మీరు ఇన్ని ఇబ్బందులు ఉన్నా కానీ మనిషి అన్న తర్వాత ఇబ్బంది వస్తుంది, ఇబ్బందితో మనం పోరాడాలి, ఇబ్బంది మనతో పోరాడకూడదు అని నిలబడ్డారు కదా. హ్యాట్సప్ సార్ మీకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అంటే చచ్చిపోదాం అనే ధైర్యం లేదండి, ఎప్పుడు రాలే అలా ఆలోచన. టు బి వెరీ ఫ్రాంక్, ఏదో చేసేసుకుందాం ఏం రాలే. అంటే ఒక చిన్న హోప్ ఎక్కడో ఏంటంటే ఇది యూటర్న్ తీసుకుంటుంది లైఫ్ మళ్ళీ అని. అంతే. ఇప్పుడు ఇలా యూటర్న్ తీసుకున్నప్పుడు అటు తీసుకుంటుందని ఒక కాన్ఫిడెన్స్ ఉంది నాకు. అది ఆ కాన్ఫిడెన్స్ బహుశా నన్ను కాల్ నుంచి నిలబెట్టి మళ్ళీ తర్వాత కూడా సినిమాలు చేయించడానికి, వేషాలు ట్రై చేయడానికి జరిగింది 5 ఏళ్లలో. సార్ గ్యాప్ అంటారా, ఇప్పుడైతే కొంచెం గట్టిగానే పడుతుంది ఆబ్వియస్లీ సార్, ఎందుకంటే కొత్త వాళ్ళు అనకూడదు కానీ ఇంకా బెటర్గా ఉన్నారు, చాయిసెస్ ఉన్నాయి, ఆల్టర్నేట్ చాయిసెస్. సో ఎవరి చాయిస్ వాళ్ళకు ఉంటుంది కదా, నాకే ఇవ్వాలని ఎక్కడుంది చెప్పండి. అలా నేను అలా చెప్పాక అలాగే మైండ్లో హ్యాపీ, అలా ఉంటేనే కంటెంటెడ్గా ఉంటాను. ఓకే. లేదనుకోండి ఇంకా తినేస్తూ ఉంటుంది మన తలకాయని. ఓకే.